సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో 99వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అందరికి. ఆశీర్వచనము అందరికీ అభివాదము. ఆశీర్వచనం ఐ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద లిజనర్స్. ఇదే సైకాలజీ అంటే మైండ్ ఒక్కొక్కసారి ఎప్పుడు ఎలా పనిచేస్తుంది ఎనీవే. అల్టిమేట్, పెనల్టిమేట్ అని రెండు పదాలు ఆంగ్లంలో. ఆటల్లో వేసే ప్రీ ఫైనల్స్ అండ్ ఫైనల్స్. సో ఈరోజు ప్రీ ఫైనల్ ఆర్ పెనల్టిమేట్, రేపు ఫైనల్ ఆర్ అల్టిమేట్. అంటే ఇదేమి ఇక్కడ ప్రతియోగిత అది కాదు. రేపు 100th ఎపిసోడ్తోని జీవనయానము ముగింపు రేపు. ఈరోజు దానికన్నా ఒక 1 ఎపిసోడ్ బిఫోర్ కాబట్టి పెనల్టిమేట్. 100 ఎందుకు స్టాప్ చేశామంటే ఎంతైనా చెప్పొచ్చు. ఒకటి దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. పాయింట్ ఉండాలి, బుల్లెట్ పాయింట్. నేను ఎప్పుడు బుల్లెట్ పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ ఇస్తుంటాను. వీ హ్యావ్ నో ద స్పీకర్ ఐజ్ నో రైట్ టు స్నాచ్ ఆర్ ద స్టీల్ ద టైమ్ ఆఫ్ ద లిసనర్స్. వింటున్నాడు కదా అని చెప్పుకోవచ్చు. నెంబర్ 1, ఉపయోగకరమైన పాయింట్ ఏమన్నా ఉంటే కనీసం వాళ్ళని మన పాయింట్ ద్వారా వాళ్ళని ఆలోచింప చేసేదైనా ఉండాలి, లేకపోతే వాళ్ళకి తెలియని కొంత పాయింట్ అన్నా చెప్పగలగాలి. దట్ ఈస్ ద ప్రాథమిక నియమం అని నా మై ఓన్ దేశం. అయినా నేను చాలా అనవసర పాయింట్స్ చెప్పి ఉంటాను ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెల్లింగ్. మనిషి జీవితము ఆయుష్ ప్రమాణము 100 చాలా రేరుగా బతుకుతుంటారు. యావరేజ్గా మంచి రీజనబుల్ హెల్త్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా సప్తతిలో అంటే 70 నుంచి 79 లోపల యూజువల్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పోయే ఇది సంగతి. నేను ఇప్పుడు 74 రన్నింగ్. నేను కూడా సైకలాజికల్లీ, మానసికంగా ఎప్పుడైనా కూడా खेल खत्म हो गया हिंदीలో. సో ఎనీ టైమ్ విల్లింగ్ టు గో. విల్లింగ్ ఆర్ అన్విల్లింగ్ నీ గాడ్ విల్ నాట్ టేక్ యువర్, యముడు విల్ నాట్ టేక్ యువర్ పర్మిషన్ ఆఫ్ వెదర్ యు ఆర్ విల్లింగ్ ఆర్ వెదర్ యు టేక్ సమ్ మోర్ టైమ్. హీ విల్ నాట్ ఆస్క్ ఆల్ దోస్ థింగ్స్. బట్ మన సైడ్ నుంచి మనము వీ షుడ్ బి ఫ్రీ. అంటే మనం 77 to 84 సంగతి మాట్లాడుతున్నాం కనుక మన సైడ్ నుంచి మనం ఫ్రీ అంటే మెటీరియలిస్టిక్ బాండ్ నుంచి ఫ్రీగా ఉండాలనేసరికి ఒక కాన్సెప్ట్. మెటీరియలిస్టిక్ బాండ్స్ ఏముంటాయి మనం చాలా చూసాము. తండ్రి పోయిన తర్వాత, పర్టికులర్లీ తండ్రి పోయిన తర్వాత అపరిష్కృత లావాదేవీలు ఏమైనా ఉంటే ఆర్థిక సంబంధమైనవి, దానికోసము అన్నదమ్ములు పోరాడుకోవడం. ఇది చాలా ఒక రంగా అమానవీయమైన ఆ విషయము. మనం ఈ పాయింట్ కూడా ఇంతకుముందు డిస్కస్ చేసాము కొన్ని ఎపిసోడ్స్లో. ఏమంటే తల్లిదండ్రులు పిల్లలను పెంచి పెద్ద చేశారు, విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగ కల్పనలో వాళ్ళు డైరెక్ట్గా ఏం లేకపోయినా కూడా ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వాటిని ఇది కనుక్కోవడము, అటువంటి పనులు కొంత సపోర్టింగ్ సర్వీసెస్ చేసి వివాహం చేసి దే ఆర్ డూయింగ్ దట్ సర్వీస్. ఇంత చేయడానికి మీరు పుట్టినప్పటి నుంచి మేజర్ ఎక్స్పెన్సేషన్ ఫుడ్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్ మేజర్. హెల్త్ అండ్ ఫాలోడ్ బై హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. హెల్త్, ఎడ్యుకేషన్, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఎక్స్పెన్సెస్. ఇవి సుమారుగా లెక్కేసుకుంటే వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, SOL షార్ట్లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బట్టి ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయింది. సో ఆల్సో హెల్త్ కూడా కాస్ట్లీ అయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగింది. అది ఇల్లు లేని వాళ్ళు అద్దెకి తీసుకోవాలంటే 2 bedroom కాస్ట్ కొంచెం మంచి లొకాలిటీలో ఇట్ ఈస్ ఫేర్ మినిమం 20,000. కొంచెం మంచి లొకాలిటీస్లో ఇట్ ఈస్ గోయింగ్ అప్. ద బ్రాకెట్ ఈస్, ద రేంజ్ ఈస్ బిట్వీన్ 20,000 to 40,000.
మరి ఇంత స్పెండ్ వాళ్ళు మీరు చేశారు కదా పేరెంట్స్. ఆ ఫాదర్ చనిపోయే ముందు మీరు వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళు మీకు ఇవ్వాలా అనేది ఒక కామన్ సెన్స్, హై ఎండ్ కామన్ సెన్స్ అంట నేను. హై ఎండ్, చిన్న చిన్న కామన్ సెన్స్ కాదు, కొంచెం హై ఎండ్ కామన్ సెన్స్ తోని మనము అంటే యంగ్ పేరెంట్స్ ఆలోచించిన విషయం ఉంది నేను అభిప్రాయం. హై ఎండ్ కామన్ సెన్స్ తో. సో దే హ్యావ్ స్పెంట్ ఆన్ అవర్ హెల్త్. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళము. వాళ్ళ వసతిలో ఉన్నంతలో కుదిరితే ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకునేసి ఎడ్యుకేషన్ దే ఆర్ గెట్టింగ్ ఎస్, అండ్ దే ఆర్ గివింగ్ ఏ ఫ్రీ ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ 25 years. మీరు యోగ్యులయ్యి మీరు మ్యారేజ్ చేసుకొని సంపాదన వచ్చిన తర్వాత మీ అంతా మీరు మీ దుకాణం అంటే మీ టీవీగా మీ ఫ్యామిలీ మీరు సెటప్ చేసే వాళ్ళు చేశారు కదా. సో ఇంక్లూడింగ్ మీ, మనం కూడా ఆలోచించుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు మై పేరెంట్స్, షుడ్ ఐ ఆస్క్ ఎనీథింగ్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఫర్దర్, ఆర్ షుడ్ ఐ గివ్ దెమ్ సంథింగ్? వాళ్ళు ఏం డబ్బులు మిమ్మల్ని సాధించరు, 20-30 లక్షలు మిమ్మల్ని పెంచడానికి అయింది. సో ఈ గివ్ మీ బ్యాక్ అని వాళ్ళు దే డోంట్ ఆస్క్. కానీ యాజ్ ఎ గ్రాటిట్యూడ్, ఒక థ్యాంక్ఫుల్నెస్, థ్యాంక్ గివింగ్ సెరమనీ అంటుంటాం మనం వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి కదా ఏదో రకంగా. వాళ్ళకి ఇల్లు లేకపోతే ఒక ఇల్లు కొని ఇవ్వగలడము అంటే వీళ్ళ స్తోమతను బట్టి మళ్ళీ అదే. లేకపోతే ఏదో వాహనం లేకపోతే ఒక వాహనం కొనియడం, ఏదో ఒకటి సంథింగ్ యూ షుడ్ డూ. ఎనీవే, ఇంకొకటి ఎవరిది వాడు సంపాదించుకోవాలి కదా. వై షుడ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ ఎనీథింగ్ మెటీరియల్ వెల్త్? దిస్ ఇస్ అంటే ఇవన్నీ కొంచెం ఎవరి సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ ఆర్డర్, దీన్ని బట్టి సెల్ఫ్ ఎథిక్స్, సెల్ఫ్ వాల్యూస్, సెల్ఫ్ మోరల్స్ బట్టి ఎవరికి వాళ్ళు ఆలోచిస్తారు విషయం. రైట్, వాట్ ఎవర్ ఉన్నంతలో పిల్లలు ఎక్కున్నప్పుడు తగాదా రాకుండా ఉండడానికి, ఎక్కువ అంటే ఇద్దరున్నా కూడా తగాదే. ఒక్కళ్ళు ఉంటే సింగిల్ చైల్డ్ సిండ్రోమ్, దిస్ వి స్పోక్ అబౌట్ ఇట్. కానీ గొడవ లేదు, ఒక బాబు ఒక పాప ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఉన్న ఆస్తంతో వాళ్ళకే పోతుంది. నెంబర్ 1. కొంతమంది పిల్లలు ఎంత బుద్ధిమంతులు ఉంటున్నారు. డాడీ నేను సంపాదిస్తున్నాను, నాకు సరిపోతుంది, నీ ఆస్తిని యూ కెన్ డూ, ఇఫ్ యూ వాంట్ టు గివ్ మీ ఇట్స్ అప్ టు యూ, బట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ యూ. నేనేం ఆశించట్లేదు. మీరు ఎవరికైనా బీదవాళ్ళకి ఇవ్వదలుచుకుంటే, దాన ధర్మాలు చేయదలుచుకుంటే, ఏదైనా గుడికి రాదలుచుకుంటే యూ కెన్ డూ ఇట్. మంచి మాటతుంది. అలా చాలా తక్కువ ఉంటాయి, విత్ ద రేరెస్ట్. ఎక్కువ ఏం జరుగుతాయంటే, నాకు తెలిసిన ఒక కేసులో ఒక తల్లి, హస్బెండ్ లేదు, పిల్లలు 2 కొడుకులు, డాక్టర్ సంథింగ్. పిల్లల తగాద షీ వాజ్ వెక్స్డ్ అంట మనం ఇంగ్లీష్లో, VEXED, విసిగెత్తి TTD రాసి ఇచ్చేసింది. దాంట్లో 2 రూమ్ 260 గజాల్లో 2 రూమ్ హౌస్ ఉంది. వీళ్ళకి చెప్పగానే రాసి ఇచ్చేసింది టీడీకి. తర్వాత వీడికి తెలిసి ఒక అబ్బాయి లాయరు, ఒక అబ్బాయి బ్యాంకింగ్. వీళ్ళు నానా అవస్థపడ్డారు అది విడిపించుకోవడానికి, కుదరలా. అంటే చూడండి, అంటే ఎట్లా ఉంటాయి అంటే ఎవరెవరి కుటుంబ నాపథ్యం తల్లిని, అంటే ఆ తల్లిని వీళ్ళ పిల్లలు ఎంత విసిగించుంటారో. విసిగించి ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. ఆమెనే షీ మే టు టేకెన్ ఏ డెసిషన్ ఆన్ హర్ ఓన్. అంటే మనము ప్రాపంచికంగా బతకాలి, ఆధ్యాత్మికంగా కూడా బతకాలి. ఒక్కొక్కసారి వారసి ఉంటుంది రెండింటికి, ఒక్కొక్కసారి ఉండదు. అది వేరే, ఆ రూట్ వేరే, ఈ రూట్ వేరే. ఎస్, యు ఆర్ మై సన్, బట్ మై ప్రాపర్టీ ఇస్ మై ప్రాపర్టీ, ఐ డీల్ ఇట్ విత్ ఇన్ మై ఓన్ వే. నీకేదైనా అవసరం అని చెప్పు, యు గివ్ ఏ ఇండెంట్, అది అవసరము సబబు అని అనిపిస్తే ఐ మే గివ్. దిస్ ఈజ్ అందర్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ 77 నుంచి 84 ఉండేవాళ్ళు ఏ నిమిషంలో మనకి ఎటువంటి అవసరం వస్తుందో తెలియదు కనుక, మనకుంటే కొద్దిపాటు హెచ్చుపాటు ధనము నామినీగా ఆ సెకండ్ నేమ్ బ్యాంకులో డిపాజిట్ పెట్టేటప్పుడు ఐదర్ ఆర్ సర్వైవర్ అని ఉంటుంది. ఐదర్ ఆర్ సర్వైవర్ అంటే ఆర్ ఫార్మర్ ఆర్ సర్వైవర్. ఇది ఇంకా బెటర్ థింగ్. ఫార్మర్ అంటే మొదటివాడు, అంటే వ్యవసాయం ఫార్మర్ కాదు, FORMER. అంటే తండ్రి ఎలా పెట్టుకోవాలంటే, నేను ఇంతసేపు నేను పోతే సో మా అబ్బాయి అనేసి, ఫార్మర్ ఆర్ సర్వైవర్. ఆ లెక్కన ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే కనుక ఇక తర్వాత గొడవ ఉండదు. 2 సన్స్ ఉన్నారనుకోండి, ఇద్దరికి డివైడ్ చేసి ఎవరిది వాళ్ళకి సరిపోయింది.
ఒకవేళ స్థిరాస్తి చరాస్తి అని మనకి రెండు, మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇల్లు ఉందనుకో, మా కేసులో ద హౌస్, నేను ఇప్పుడు ఇక్కడ శతాబ్ది కాలంలో ఉండేట్లో మా నాన్నగారికి హౌసింగ్ బోర్డు నుంచి అలాట్ అయిన ఇల్లు 1967లో. మేము 84-85 ప్రాంతాల్లో మా బ్రదర్స్, ఎట్ దట్ పాయింట్ వీవర్ 3 బ్రదర్స్, మేము ఒక ఒడంబడికతోనే నాకు హౌసింగ్ లోన్ వస్తుంది అంటే ఒకటికున్న ఫెసిలిటీస్ ఇంకోళ్ళకి ఉండవు విత్ ఇన్ ద బ్రదర్స్. వాళ్ళకి లోన్ రావాలంటే ఇట్ టేక్స్ టైం. మాకు స్టాఫ్ హౌసింగ్ లోన్ క్రిటికల్లో వస్తుంది మార్కెట్ రేట్కి. దాంట్లో ఏమి దేర్ ఇస్ నో డిస్ప్యూట్ ఏం లేదు. మార్కెట్ రేట్కి ఇద్దరు బ్రదర్స్కి షేర్ ఇచ్చేసి, నా షేర్ కాకుండా వాళ్ళకి ఇచ్చేసి ఐ టుక్ ఓవర్ ద హోమ్. అప్పటికే మా నాన్నగారు లేరు. దిస్ ఈజ్ విత్ ద కాన్సెంట్ ఆఫ్ మై మదర్. అండ్ ఐ కెప్ట్ సమ్ అమౌంట్ విత్ మై మదర్ ఆల్సో ఫర్, ఆమెం అడగలేదు, బట్ ఈవెన్ దెన్ ఇంత డీల్ ఉన్నప్పుడు షీ షుడ్ హ్యావ్ సంథింగ్ అనేసి అట్లా సజావుగా జరిగిపోయింది. ఇట్ వాజ్ ఏ హౌసింగ్ బోర్డ్ అలాట్మెంట్ టు మై ఫాదర్. అప్పటికే ఆయన పేరులో రిజిస్ట్రేషన్ కాలేదు. సో మేమంతా ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ అంటాం. సో మై సిస్టర్ వాజ్ ఆల్సో దేర్ దట్ టైమ్, 3 brothers and sisters. మేము ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ ఇంక్లూడింగ్ మదర్. ఆ డాక్యుమెంట్ హౌసింగ్ బోర్డ్ సబ్మిట్ చేస్తే దే డైరెక్ట్లీ రిజిస్టర్డ్ ద ప్రాపర్టీ ఇన్ మై ఫేస్. అంటే ఇది నేను మచ్చుకు చెప్తున్నాను, మచ్చుకు శాంపుల్ కింద. ఎవరికి ఏ పద్ధతి కుదిరితే ఆ పద్ధతిలో. కానీ డబ్బుల కోసమని తన్నుకోవడాలు, కొట్లు ఆడుకోవడాలు, తిట్టుకోవడాలు, నీ ముఖం నేను చూడాలి, ఇలాంటి డైలాగ్స్ అన్ని వస్తుంటాయి. దీస్ ఆర్ నాట్ నెసెసరీ. అంటే నేను ఈవీఎం అనే షార్ట్ ఫామ్ వాడుతుంటాను, ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్, ఈవీఎం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్, ఈవీఎంస్ లో ఓట్ వేయడానికి ఈవీఎంస్ ఉంటాయి. ఇక్కడ ఎథికల్ అండ్ మోరల్, ఎథికల్ ఆబ్లిక్ మోరల్ వాల్యూస్, ఇవి పెంచుకోవాల్సిన అవసరం. సరే, అది ఎవరికి వాళ్ళకు ఉంటుంది, ఇట్స్ ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్. కానీ ఈ పెద్ద అయిన దిస్ వన్, ఒకవేళ కనుక పెద్ద మనిషి హస్బెండ్ ముందు పోతే జనరల్గా కొడుకులు, ఎవరో ఒక కొడుకులు లేనప్పుడు బిడ్డ మీద కొంచెం స్ట్రెస్ ఆర్ రెస్పాన్స్ అవ్వచ్చు, బికాస్ ద కాంకరెన్స్ ఆర్ ద అగ్రిమెంట్ ఆఫ్ ద సన్ ఇన్ లా మ్యాటర్స్. అందరు అల్లుళ్ళు అంత ఉండకపోవచ్చు, బట్ సమ్ పీపుల్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. అందుకే మనం ఏమంటే కొంత డబ్బు ఉన్నప్పుడు వాళ్ళు కూడా, అంటే ఇది నెగిటివ్ గా తీసుకోవద్దు, వాళ్ళకు కూడా కొంత ఆశ ఉంటుంది. ఓకే, మామగారు భార్య ఎట్లాగా అడుగుతుంది, మామగారు ఏదో వెళ్ళేప్పుడు ఎంతో కొంత ఇస్తారు కదా మనకి, ఓకే లెట్ దెమ్ బి హియర్. ఇది మదర్. వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో, నేను మా వైఫ్ ఉంటాం, ఇద్దరమే ఉంటాం ఇన్ మై ఓన్ హౌస్. ఓల్డ్ ఏజ్ హోమ్ అన్న కాన్సెప్ట్ ఉంది మనకు. మరి మనం ఉంటుంది ఓల్డ్ ఏజ్ ఏం కదా, ఓల్డ్ ఏజ్ హోమే కదా. అంటే హోమ్ అదే ఉంటుంది, హోమ్కి న్యూ ఓల్డ్ ఏం లేదు. లైఫ్ ఆఫ్ ద హోమ్ ఈజ్ అబౌట్ 70-80 years, సబ్జెక్ట్ టు పీరియాడికల్ రిపోర్ట్స్. సో వీఆర్ ఇన్ ఏ ఓల్డ్ ఏజ్ హోమ్. నేను అదే అనుకుంటాను. మై వైఫ్ ఈజ్ ఏబుల్ టు కుక్, ఐఎమ్ ఏబుల్ టు డూ సెషన్స్ లైక్ దిస్ అండ్ స్పెండ్ మై టైం. ఇది మా ఆవిడకి చేత కానప్పుడు వీ కెన్ అఫోర్డ్ టు హ్యావ్ ఏ కుక్, లేదా వీ కెన్ ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ ఫుడ్కి మనం అంత అలవాటు పడిన వాళ్ళం కాదు కాబట్టి వీ కెన్ హ్యావ్ ఏ కుక్. ప్రొద్దున టిఫిన్ చేసి, మధ్యాహ్నము ఈ వంట ప్రొద్దునే చేసి వెళ్తుంది, మధ్యాహ్నం ఇది, రాత్రి ఏదో లిటిల్ డిన్నరే కదా, అలా చేయొచ్చు. ఇక నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, హస్బెండ్ కనుక ముందు పోతే షీ హ్యాస్ టు మేక్ ఆల్ అరేంజ్మెంట్స్ సో దట్ హిస్ వైఫ్ ఈస్ నాట్ సఫరింగ్ ఆఫ్టర్ హిస్ డెత్. ఆయన చూడలేడు, ఆయన పోయిన ఆయన ఎనీ కెనాట్ సీ అండ్ టేక్ ఎనీ రెమెడియల్ యాక్షన్. కానీ ఉన్నప్పుడే దాన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను, ఫార్మర్ ఆర్ సర్వైవర్ ఆర్ ఐదర్ ఆర్ సర్వైవర్ అని, దీస్ ఆర్ ద ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ద బ్యాంక్. కొన్ని డబ్బులు భార్య పేరు మీద, కొన్ని డబ్బులు పిల్లలు ఒకళ్ళు ఇద్దరు ఉంటే అట్లా డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చేయడము. ఈ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ల్యాండ్ కానీ బిల్డింగ్ ఉన్నప్పుడు ఒక విల్లు రాసి పెట్టుకోవడం మంచిది. విల్లు రాసి పెట్టుకోవడము, లేకపోతే సెటిల్మెంట్ డీడ్, గిఫ్ట్ డీడ్, వాట్ ఎవర్. ఇంత అడ్వాన్స్ ఏజ్ వచ్చిన తర్వాత డబ్బు, లిక్విడ్ క్యాష్ మే బి నెసెసరీ, అండ్ ప్రాపర్టీ ఈజ్ నాట్ నెసెసరీ. సో అది అంటే వీళ్ళు పోయిన తర్వాత దీనికోసము తగువులాట రాకుండా తగువు రాకుండా ఉండేటట్టు
అవి రాకుండా ఆ అరేంజ్మెంట్ చేసుకోవాలి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దెన్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఈవెన్చువాలిటీ. ఒక్కొక్కసారి చాలాసార్లు ఏమవుతుందంటే ఏదో ఎలిమెంట్ రావడము, ఐదర్ ఫిజికల్ ఆర్ సైకలాజికల్. సైకలాజికల్ అంటే బ్రెయిన్కి సంబంధించిన బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం కానీ, హార్ట్. నేను బిహెచ్ఎల్కే అని ఇంతకుముందు మీతో షేర్ చేశాను. బిహెచ్ఎల్ కంటే బెడ్రూమ్, హాల్, కిచెన్ ఫ్లాట్స్లో ఉండేది, ఇళ్లలో ఉండేది అదే. ఆ బిహెచ్కెల్లో ఐదర్ సింగిల్ బెడ్రూమ్ ఆర్ డబుల్ బెడ్రూమ్ ఆర్ ట్రిపుల్ బెడ్రూమ్, ఇది మ్యాక్సిమం. ఇక కొంతమంది మరీ డబ్బులు ఎక్కువ ఉంటే 4 బెడ్రూమ్, సర్వెంట్ క్వార్టర్, అవన్నీ వేరే సంగతి. మామూలుగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఉండేది ఐదర్ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్, చాలా చిన్న ఇదైతే, లేదంటే 2 బెడ్రూమ్ ఆర్ ఎట్ ద మోస్ట్ 3 బెడ్రూమ్. దిస్ ఇస్ ద. నేను యూజ్ చేసిన బిహెచ్ఎల్కి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్. ఎల్ అంటే లంగ్స్ ఒకటి, హార్ట్ లంగ్స్ కలిసి పనిచేస్తాయి. సో ఏదో ఒకటి, లంగ్లో వాటర్ వస్తే దర్ ఇస్ ఎ ప్రాబ్లం. లివర్ పోతే చాలా ప్రాబ్లం. లివర్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. కే అంటే కిడ్నీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు మనకి 2 కిడ్నీస్ ఉంటే ఒకటి ఎనఫ్. ఒకటి చెడిపోయినా టోటల్గా ఇంకో దాని మీద బతకొచ్చు. 2 పోయినప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సమీప బంధువులది. దానికి కూడా అవయవ దాన్ అని ఒక స్కీమ్ ఉంది. వీ హ్యావ్ టు రిజిస్టర్ ఫస్ట్ అండ్ పుట్ ఇట్. నాకు తెలిసిన మిత్రుడు ఒకటి, ఇది కూడా మీతో షేర్ చేశాను అనుకుంటాను, ఆదినారాయణ గారు, స్టేట్ బ్యాంక్ నుంచి రిటైర్. ఆయన చనిపోతూ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడకి పోతూ అంటే అంతకుముందే ఒక్కొక్కళ్ళ యొక్క డెసిసివ్ పవర్ అలా ఉంటుంది. ఈ డొనేటెడ్ హిస్ బాడీ టు ద మెడికల్ కాలేజ్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, ఉండేది హైదరాబాద్. కానీ ఆయన పోయారని చెప్పగానే నేను రమారమి వెళ్ళాను ఫస్ట్గా అక్కడికి. అడిక్మెట్ ఏరియాలో ఉంటారు ఆయన, సికింద్రాబాద్, వాట్ విసే ఈస్ట్ మాల్బెల్లి. అప్పటికే ఇక్కడ హాస్పిటల్ నుంచి వ్యాన్ వచ్చింది విజయవాడ నుంచి. సరే వీళ్ళు పైన సెకండ్ ఆర్ థర్డ్ ఫ్లోర్ వాట్ ఎవర్ బాడీ కిందకి తీసుకుంటారు, అది ఇంతవరకు వెళ్ళేంతవరకు ఉన్నారు. చూడండి, చాలా మంది నేను ఎందుకు ఇవ్వాలి అంటే, మనకి స్వార్థము త్యాగము అనేటువంటి 2 ఎడ్డులో మనిషి, కొంతమంది స్వార్థానికి దగ్గరలో ఉంటారు చాలా వరకు, కొంతమంది త్యాగానికి దగ్గరలో ఉంటారు, కొంతమంది మిడ్వే. కొన్ని ఆస్పెక్ట్లో స్వార్థము, కొన్ని ఆస్పెక్ట్లో త్యాగము. ఈ మాదిరి అవయవ దాని స్కీమ్, ఈయన బాడీ మొత్తం బాడీ అయ్యచ్చు. బట్ వాట్ ఎవర్, ఒకటి మనం చనిపోయే ముందు ఇన్షూర్ చేసుకోవాల్సింది అడ్వాన్స్ ఏజ్లో ఉన్నది ఏంటంటే, మనం పోయిన తర్వాత మన గురించి ఎవరు దే షుడ్ నాట్ థింక్ బ్యాడ్ ఆఫ్ అస్. మినిమం మన గురించి మనకేమి కీర్తించకపోయినా కూడా, మనిషి చెడ్డవాడైనా మంచివాడైనా కూడా కుటుంబీకులు అంత్యక్రియలు చేస్తారు. అది ప్రకృతిలో ఇంకా ఎంత సౌలభ్యం ఉంది చూడండి. ఒకవేళటువంటి సన్మార్గమైన కొడుకులు లేకపోయినా, దుర్మార్గులైనా, ఒకవేళ సమయానికి వాళ్ళు విదేశాల్లో ఉండి రాలేకపోయినా, బంధువర్గం అనేది ఆదుకుంటుంది. పర్టికులర్లీ బావమరుదులు, ఆర్య సైడ్ బ్రదర్స్, ఈయన సొంత అన్నదమ్ములతో కన్నా సఖ్యత తోటల్లుడితోనే ఉంటుంది. ఇట్ ఈస్ అగైన్ ఫ్యామిలీ స్పెసిఫిక్. వాళ్ళ ఏవో దాన్ని బట్టి అంత్యక్రియలు సంవత్సరిక మాసికాలు పెట్టుకుంటారు, 12 నెలలు. ఫస్ట్ సంవత్సరికము, ఫస్ట్ డెత్ యానివర్సరీ, అది కొంచెం చేస్తారు. ఇక అదైన తర్వాత ఎవ్రీ ఇయర్ పెట్టేవాళ్ళు పెడతారు, లేకపోతే లేదు, వాట్ ఎవర్. ఆ 1 year తోని మెమరీస్ కొంచెం పేడప్ అవుతుంటాయి. ఇదంతా ప్రకృతిలో ఉన్న విషయాలే. మనం కొంచెం నిశిత పరిశీలనతో గమనించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరము. ఎలా చేయాలి? మనకి అసౌకర్యం కావద్దు, వేరే వాళ్ళకి మన వలన అసౌకర్యం కలగకూడదు. కొద్దిపాటి అసౌకర్యము మనం ఓర్చుకోతగ్గంత అసౌకర్యం అయితే వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు హైవ్ ఇట్ ఆల్సో. మరి ఓర్చుకోలేనంత కాకపోవడం తప్ప. హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం వస్తే, మనకి హాస్పిటల్కి వెళ్ళాలని ఉన్నా లేకపోయినా కూడా సర్కమ్స్టాన్సెస్ విల్ ఫోర్స్. పిల్లలు, పక్క వాళ్ళు, బంధువులు ఎవరు ఇమీడియట్ గా వైఫ్ ఆమె అంటే భర్తకి ఏమైనా అయినప్పుడు షీ విల్ ఇమీడియట్లీ టెలిఫోన్ హర్ బ్రదర్స్ ఆర్ హర్ పేరెంట్స్ ఆర్ వాట్ ఎవర్, ఎవరో తీసుకొచ్చి మన ప్రమేయం లేకుండానే హాస్పిటల్లో పడేస్తారు. ఇక హాస్పిటల్ చేతుల్లో మనము, అది ఐసీయూ ఇంకోటో ఉంది.
నా సొంత ఆలోచన నేను షేర్ చేసేది ఏంటంటే 75 ఏళ్ళు బతికిన తర్వాత లీవ్డ్ ఎనఫ్ కదా. ఇప్పుడు హాస్పిటల్ నుంచి పోయి అంటే ఎలాగో మనం హెల్కో హెవెన్కో రెండు హెచ్తోనే మొదలవుతున్నాయి. ఎక్కడికి పోయినా మధ్యలో హాస్పిటల్కి ఎందుకు? ఇట్ హస్ గో స్ట్రేట్ అవే. కొన్ని వాటికి సదుపాయాలు ఉండాలి, కానీ దాన్ని దుర్వినియోగం ఉండకూడదు. మనం హాస్పిటల్ దుర్వినియోగం చేస్తాము, మన హెల్త్ మనమే చెడగొట్టుకొని హాస్పిటల్కి పోవడం. కోర్టులను దుర్వినియోగం చేస్తాము, అనవసరమైన కజ్జాలు పెట్టుకునేసి కోర్టులో కేసు వేయడము. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లా నడుస్తుంది. పోలీస్ వ్యవస్థను కూడా అనవసరంగా బర్డన్ కల్పించి వాడు తనుకోవడము, పోలీస్ కేసు, ఎఫ్ఐఆర్. ఇది సెల్ఫ్ డిసిప్లిన్ కనుక ఉంటే ఇవి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఏజ్ పెరిగిన కొద్దీ మెచ్యూరిటీ పెరిగి కనీసం ఒక 60-65 ఏళ్ళు అట్లా దాటినప్పుడు అయినా కూడా మనకి ఎంతో కొంత జ్ఞానోదయం కలిగి ఉన్నదానికంత అదే మెచ్యూరిటీ. మెచ్యూరిటీ ఏమి? సో వాట్ వి సే దట్ ఏ సేఫ్ ప్యాసేజ్ అంటే నిష్క్రమిస్తున్నప్పుడు ఒక ఉదాత్తమైన ఉన్నతమైన ఎవరికి ఇబ్బంది లేని వీలైనంత వరకు మనకు ఇబ్బంది లేని మనమంతా SGVPలము. ఇది ఒక కాన్సెప్ట్ నాది. SGVP ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. SGP అంటే శాపగ్రస్తులు, VP అంటే వరప్రసాదులు. ఏ ఒకటి 100% ఉండదు. మన మీద కొన్ని శాపాలు ఉంటాయి, కొన్ని వరాలు ఉంటాయి. ఎవరివి? దేవతలవి అనొచ్చు. దేవతలు ఎవరు? ప్రాణులన్నీ దేవతలే. దేవతలు ప్లూరల్ ఎందుకు? అల్టిమేట్ గా గాడ్ ఒక్కడే, ఆల్మైటీ. మీకు ఎన్ని రిలీజన్స్ ఉన్నా ఏమున్నా లేకపోయినా అదేమి విసే 2 వాదాలు ఉన్నాయి. ఏకేశ్వర వాదము, ఓన్లీ వన్ గాడ్. ఇంగ్లీష్లో కూడా ఆల్మైటీ ఈజ్ వన్, గాడ్స్ ఆర్ సెవరల్. పరమాత్ముడు ఒక్కడే. దేవతలకు మనకి 3 కోట్లు 33 కోట్లు. కోటి అనే దానికి గణము అన్న కూడా ఉంది, అంటే గ్రూప్స్ అని. 3 కోట్లు అంటే 3 గ్రూప్స్ ఆఫ్ గాడ్. అలవాటు మనం దాంట్లోకి వెళ్ళకపోయినా లోతులకి మనకి ఒక పద్ధతిలో ఏముందంటే ఒక్కొక్క యాక్టివిటీకి ఒక గాడ్ కానీ గాడెస్ కానీ ఉన్నారు. ఆ లెక్కన మనకు సుమారుగా ఒక 100-200 మంది దేవతలు దేవుళ్ళు మటుకు మనకు క్లియర్ గా కనిపిస్తుంది. మేధా దక్షిణామూర్తి అంటాము. ఎడ్యుకేషన్కి సరస్వతి, వెల్త్కి లక్ష్మి, విఘ్నాలు రాకుండా ఉండడానికి గణేషు. ఆ రకంగా యాక్టివిటీ వైజ్ గాడ్ ఉండడం అనేది అది మంచి విషయమే. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. వేరే మతాలు కూడా ఉండొచ్చు, మన దగ్గర అయితే చాలా పటిష్టంగా ఉంది ఆ వ్యవస్థ. సో మన యాక్టివిటీని బట్టి, సందర్భాన్ని బట్టి ఆ పర్టికులర్ గాడ్నో గాడెస్నో పూజించడం అనేది ఉంది. ఈ శాపాలు వరాలు మనకి ఎందుకుంటాయంటే జన్మ జన్మాంతర బంధం అంటాము, రీబర్త్ ఉంది అని ఒకటి. దానికి మనకి డైరెక్ట్ ప్రూఫ్ లేకపోయినా కూడా 1-to-1 మ్యాచింగ్ ఉండకపోవచ్చు. ఐఎమ్ రామ్మోహన్, నెక్స్ట్ ఇయర్ రామ్మోహన్ ఇస్ బార్న్ లైక్ దిస్. సో అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా మనకి మెమరీయే లేదు కాబట్టి మనకి తెలియకపోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టిపడేయాల్సిన పని లేదు. అదే పనిగా గుడ్డిగా నమ్మాల్సిన పని అది కూడా లేదు. మధ్య మార్గంగా మనము పుట్టినప్పటి నుంచి మెమరీసే మనకు ఉండట్లేదు. 3-4 ఇయర్స్ నుంచి బాగా మెమరీ ఉండేవాళ్ళకి కూడా 3-4 ఇయర్స్ నుంచే మెమరీ ఉంటుంది. ఈ జన్మదే గుర్తు లేనప్పుడు వచ్చే జన్మల నేనేంటి అనేది గుర్తుండదు కదా. ఒకవేళ ప్రకృతిలో ఆ సౌకర్యం పెట్టుంటే గనుక ఈ అనవసరమైనటువంటి మోహము కానీ, మైత్రి కానీ, శత్రుత్వం కానీ కంటిన్యూ అవుతుంటుంది మెమరీ ఉంటే. మేబీ ఫర్ దట్ రీజన్ అక్కడికి సీల్ అయిపోతుంది మెమరీ, స్టార్ట్ అఫ్రెష్. కానీ బ్యాక్ ఆఫీస్లో బ్యాక్గ్రౌండ్లో అది కంటిన్యూ అవుతుండొచ్చు వితౌట్ అవర్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆశాభావం కాదు. ఇక్కడ ఆశయం లేదు. ఇది ఒక అనుమానము. ఈ అనుమానాన్ని ఎవరెవరు ఏ పద్ధతిలో తీసుకుంటే అలా తీసుకోవచ్చు. నేను ఇది శాపగ్రస్తులు వరప్రసాదుల గురించి ఇది పోయిన జన్మలో వదిలేద్దాము. ఈ కరెంట్ జన్మలో కూడా మనము కొంతమందికి హెల్ప్ చేస్తే వాళ్ళు మనల్ని బ్లెస్ చేస్తారు. వాళ్ళంతలా వాళ్ళు మన ప్రెజెన్స్ లో మన ముందరనే మన స్తుతి కోసం చెప్పడం కాదు. వైఫ్స్ కనుక
వైబ్స్ అంటాం కదా, మనకు వేవ్స్ రూపంలో, గాలిలో తరంగాల రూపంలో అవి వచ్చే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా తెలిసి కానీ తెలియక కానీ ద్రోహం చేస్తే వాళ్ళు ముఖం మీదనే తిడతారు, మనల్ని కొంతమంది తిడతారు. కొంచెం ఉదాత్తులైతే ఏం అనలేక, అనడం ఇష్టం లేక లోపల మట్టుకు దే మే థింక్ బ్యాడ్ ఆఫ్ అస్. కనుక మనము వీలైనంత వరకు ఎవరి శాపాలకి గురి కాకుండా జీవితాన్ని బిగినింగ్ నుంచి, మనకు ఊహ తెలిసినప్పటి నుంచి వి షుడ్ మెయింటైన్. కొన్ని కారణాల వల్ల మనకి విత్ ఇన్ ద రిలేషన్ గ్రూప్లో కానీ తగాదా పడకుండా, కొంతమంది మాట్లాడుకోరు ఇయర్స్ టుగెదర్, 10, 15, 20 years లైఫ్ లాంగ్ మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. మాట్లాడకపోవడంలో తప్పేం లేదు, కానీ అపకారం చేయరాదు. నీకు ఇష్టం లేనంత మాత్రాన యూ డోంట్ హ్యావ్ టు హార్మ్ ద అదర్ పర్సన్ డైరెక్ట్లీ. కానీ మీకు కెపాసిటీ చాలట్లేదని వేరే వాళ్ళ ద్వారా కానీ యూ షుడ్ నాట్ హార్మ్ ఏ పర్సన్. అది కూడా మనం లాస్ట్ టైం 2 days బ్యాక్ వీ వర్ టాకింగ్ కానీ, ఒకసారి డైరీస్ వేసుకునేసి దీనికి మనం డైరీస్ రాసుకోవాలి. డైరీ రాసుకుంటూ ఒకసారి తిరిగేస్తే, అరే మనం ఎవరికి మనకి లైఫ్లో మనకి ఎవరు హెల్ప్ చేశారు, ఎవరు హెల్ప్ చేయలేదు, హెల్ప్ చేయని వాళ్ళకి డోంట్ అది దృష్టిలో పెట్టుకోవాల్సిన పని లేదు. హెల్ప్ చేసిన వాళ్ళని ఒకసారి అక్నాలెడ్జ్ ఇట్, దే విల్ బి హ్యాపీ. మీరు ఎవరికైనా హెల్ప్ చేసి ఉంటారు అనుకోండి, యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ దెమ్. ఇది చాలా రెండు ఆపోజిట్. ఇది ఎవరైనా మీకు హెల్ప్ చేస్తే యూ షుడ్ అక్నాలెడ్జ్. మీరు హెల్ప్ చేసినప్పుడు యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎన్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ దెమ్. ఇది సాధ్యమా అంటే, ఇప్పుడు నేను కూడా మాట్లాడేవాడిని కూడా శ్రోతల్లోనే శ్రోతాకం వక్త, ఈ పాయింట్ కూడా చెప్పాను. నేను నోటితో మాట్లాడితే నా చెవుల్లోంచి నేను చెప్పేది కూడా నేను వింటున్నాను. ఇట్ ఈజ్ ఈక్వల్లీ అప్లికబుల్ టు మీ ఆల్సో. మనుషులందరూ పొరపాటు చేస్తారు, చేయరని కాదు, కానీ అట్లీస్ట్ పొరపాటు చేసే ముందు ఆలోచించడము, చేసిన తర్వాత చేయకముందేమో ప్రికాషనరీ కేరు, చేసిన తర్వాతతో క్యూరేటివ్ కేర్. క్యూరేటివ్ అంటే దాని రెక్టిఫికేషన్, మాడిఫికేషన్, దాన్ని సరిదిద్దుకోవడము అనేది చేయాల్సిన అవసరము ఉంటుంది. సో దట్ వే వీఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. రేపు లాస్ట్ సెషన్ లాస్ట్ ఒకటి ఎమోషనల్గా ఆల్సో కూడా ఈ సినిమా చూసినట్టు మనం ఈ చెప్తుందంటే, పైగా వీడియో రూపంలో చెప్తున్నాను, నాట్ ఓన్లీ ఆడియో, వీడియో. కనుక I also feel that yes, I am in the range of 77 to 84. ఇంకా రేపటితోని there is no connection with the other people కదా, చాప్టర్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇది డే ఆఫ్టర్ టుమారో there is no session. సో రేపటికి వీఆర్ క్లోజింగ్, సో వీ హ్యావ్ టు సెటిల్ ఎవ్రీథింగ్ బిఫోర్ వీ క్లోజ్ అనేటువంటి భావనతోని ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, బాయ్, నమస్తే. డన్ సార్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.